ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ అనిల్ గారు, దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నాయి అనేది సంతోషకరమైన వార్త. అయితే దీంట్లో ఇంకొక బాధాకరమైన వార్త ఏంటంటే, విపరీతంగా వర్షాలు కురవడం వల్ల వరదలు కూడా పోటెత్తుతుంటాయి. అయితే చాలామంది లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొంటుంటారు. సో కార్లు కొని ఇంటి ముందు పార్కింగ్ చేసుకుంటుంటాం. కాబట్టి ఈ వర్షాల వల్ల ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చి మనం లక్షలు కోట్లు పెట్టి కొన్న ఆ కార్లు వరదల్లో కొట్టుకుపోయినా, లేదంటే ఎక్కడైనా బురదలో కూరుకుపోయినా మరి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో వరదల వల్ల కార్లు కొట్టుకుపోయినా, లేదంటే ఇంకేదైనా ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇన్సూరెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి? ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా మన వైపు నుంచి ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అసలు మొదలు నేనేం చేస్తానంటే, ఈ ఇన్సూరెన్స్ తీసుకునే జాగ్రత్తలు ఫస్ట్ చెప్పి క్లెయిమ్ ప్రాసెస్ చెప్తాను. సో ఈ వరదల వల్ల కానీ ఎటువంటి న్యాచురల్ కలామిటీస్ అంటాం. సో ఎటువంటి న్యాచురల్ కలామిటీస్ వచ్చినా కానీ మన 4-వీలర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది కవర్ అవుతుంది. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక 2 థింగ్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఓన్లీ ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నారని చెప్పి ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఒకటే చేయించుకుంటున్నారు. ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఇట్లాంటి ఇబ్బందుల వల్ల జరిగే నష్టాలు ఎటువంటి కవర్ కావు. బికాజ్ అది ఓన్లీ మన వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే థర్డ్ పార్టీకి, వేరే వాళ్ళకి జరిగితే తప్ప మన కార్కి ఏం డ్యామేజ్ అయినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది వస్తే ఎటువంటి కవర్ అవ్వదు. సో ఇది ఎట్లాంటి పాలసీల్లో అవుతుందంటే కాంప్రిహెన్సివ్ పాలసీలు అంటారు. కాంప్రిహెన్సివ్ వెహికల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మన ఓన్ కార్ డ్యామేజ్ అయినా సరే, మన కార్ వల్ల మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది వచ్చినా రెండు కవర్ అవుతాయి. సో ఇప్పుడు కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ఆర్ ఓన్ డ్యామేజ్ ఉన్న పాలసీ కంపల్సరీ తీసుకోవాలి. అది కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ డ్యామేజ్ కూడా ఎంతవరకు వస్తుంది అంటే ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ, ఐడివి అంటారు. అంటే మన కార్ని మనం ఎంతకి ఇన్ష్యూర్ చేస్తున్నాం. లెట్స్ సే మనం కొన్నాం 20 లక్షలకి, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 16-15 లక్షలుకి మనం కవర్ తీసుకుంటున్నామంటే 15 లక్షలే ఇస్తారనమాట. బికాస్ కార్ కరెంట్ వాల్యూ ఉందో మ్యాక్సిమం అంతవరకే ఇస్తారు. సో అది ఐడివి వరకే ఇస్తారు జనరల్గా. కాకపోతే మనకి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి, మనం ఉండే చోట ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఒక చిన్న యాడ్ ఆన్ చేసుకోవాలి. రిటర్న్ టు ఇన్వాయిస్ అంటారు. మనము పాలసీ తీసుకున్న ప్రతిసారి ఈ యాడ్ ఆన్ యాడ్ చేయడం, రిటర్న్ టు ఇన్వాయిస్ ఒకటి, మళ్ళీ ఇంజన్ ప్రొటెక్షన్ అని. సో ఇంజన్ ప్రొటెక్షన్ అని చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు బురదలో కారు కూరుకుపోయిందంటే, బురదలో మొత్తం ఇంజన్లోకి పోయిందంటే ఇంజన్ కంపల్సరీ పెద్ద మేజర్ డ్యామేజ్ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఇంజన్ ప్రొటెక్షన్ కానీ, సో ఇట్లాంటి 2-3 చిన్న యాడ్ ఆన్స్, వెరీ ఎక్స్పెన్సివ్ ఏముండవు, అవి యాడ్ చేస్తే ఏంటంటే ఇట్లాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇబ్బంది లేకుండా ఎంతవరకు కవర్ ఉందో అంతవరకు ఇస్తారు. సో ఇప్పుడు జరిగినప్పుడు ఏం చేయాలి? వెదర్ కార్ డ్యామేజ్ అయినా, కార్ కొట్టుకుపోయినా, వరదల్లో కొట్టుకుపోయినా కానీ పోయినట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి మనం కంపల్సరీ. చేశాక లేదు కొట్టుకుపోలేదు బట్ ఉంది డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఫొటోస్ అన్ని, వీడియోస్ అన్ని డాక్యుమెంట్ చేయాలి కరెక్ట్గా. డాక్యుమెంట్ చేసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి. సో ఇంటిమేషన్ చేసి ఈ అన్ని అప్లోడ్ చేస్తే క్లెయిమ్ క్రియేట్ అవుతుంది. క్లెయిమ్ క్రియేట్ కాగానే మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్ని పంపుతుంది, ఏది ఈ క్లెయిమ్ డ్యామేజ్ని అసెస్మెంట్ చేయడానికి. ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది వాళ్ళు ఒక మనిషిని పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది మనం సొంతంగా చేసుకోవచ్చు, లేదు మన కార్ని టో చేసి ఒక దగ్గరలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రూవ్డ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉంటాయో ఆ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా కానీ అక్కడ కూడా వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తారు. లేదు మన సొంతంగా చేసుకోవచ్చు, ఇది ఇంటి దగ్గరే డ్యామేజ్ అయిన కార్కి క్లెయిమ్స్ రేజ్ చేస్తే సర్వేయర్ వచ్చి చెక్ చేసి వాళ్ళే ఒక సర్వీస్ సెంటర్కి జాబ్ అసైన్ చేస్తారు, కార్ తీసుకెళ్ళిపోయి అక్కడ రిపేర్ కావాల్సినంత రిపేరా, లేకపోతే రిపేర్ చేయలేకపోతే మొత్తం డబ్బులు ఐడివి వరకు మనకు డబ్బులు ఇచ్చేస్తారనమాట. సో అక్కడ చేయొచ్చు, లేదంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా మన తరపున క్లెయిమ్ రేజ్ చేసి ఒక సర్వేని పిలిపించేసి రిపేర్ అవుతే ఎంతవరకు అవుతుంది చేస్తారనమాట. సో ఈ అన్ని ప్రాసెస్లో చూసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ యాడ్ ఆన్స్ ఉన్నాయా, మీ పాలసీ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చాలా మటుకు ఏంటంటే
టైం వచ్చేసింది రెన్యువల్కి అని చెప్పేసి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఇచ్చేస్తారు. కానీ అందులో యాడ్ ఆన్స్ ఉన్నాయా లేదా, ఇంకోటి డిప్రిషియేషన్ కవర్ ఉందా లేదా. డిప్రిషియేషన్ కవర్ లేకపోతే ఏదైనా రిపేర్లు వచ్చినప్పుడు ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు మన చేతిలోంచి పడే అమౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అది నిల్ డిప్రిషియేషన్ అంటారు. సో నిల్ డిప్రిషియేషన్ అంటే ఖర్చు తక్కువ అవుతుంది రిపేర్ అయినప్పుడు. ఇంజన్ ప్రొటెక్ట్ ఒకటి, మళ్ళీ ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ ఒకటి, ఇవన్నీ మేజర్ ఇంపార్టెంట్ కవర్స్ అనమాట. ఈవెన్ కార్ పికప్ చేసుకోవడం 24 hours ఎక్కడైనా సరే, వెహికల్ ఆన్ రోడ్ అసిస్టెన్స్ అంటారు, 24 hour అసిస్టెన్స్, ఇవన్నీ చిన్నవే అనిపిస్తాయి. రేట్ కూడా ఎక్కువ ఉండదు. యాక్చువల్లీ మనం ప్రీమియం ఒక 20,000 కడుతున్నాం అనుకోండి మంచి కార్కి, ఇవన్నీ యాడ్ ఆన్ చేస్తే 1,000 రూపాయల కన్నా ఎక్కువ యాడ్ అవ్వవు. కానీ యాక్చువల్లీ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవే మనీ కాపాడతాయి, మన పాకెట్లోంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ తక్కువ చేస్తాయి. సో అందుకే యాడ్ ఆన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వేరే పాలసీల్లో ఎంతనో దానికన్నా కూడా వెహికల్ ఇన్సూరెన్స్ అప్పుడు మాత్రం యాడ్ ఆన్స్ ప్రీమియం తక్కువ అవుతుందని మనము అంటే సేవ్ ఏదో చేస్తున్నాం అనుకుంటాం, ఆదా చేస్తున్నాంలే, ఒక 1,000-2,000 సేవ్ అయింది, అతను 22,000 చెప్పాడు కంపెనీ, ఈ కంపెనీ 15,000కే ఇస్తుంది కదా అని తీసుకుంటే ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి యాడ్ ఆన్స్ తీసేస్తారు. తీసేసి మీకు బేర్ నేక్డ్ పాలసీ ఇవ్వడం వల్ల మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటంటే ఆ మనిషి కనబడ్డు, మన ఆ కంపెనీతో ఫైట్ చేసినా ఏమీ లాభం లేదు, ఎందుకంటే అందులో యాడ్ ఆన్స్ లేవు. సో అందుకోసమే ఈ యాడ్ ఆన్స్ చూసుకోండి. ఏమైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ, కార్ కొట్టుకుపోయిందంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి ప్రాసెస్ చాలా మటుకు అన్ని కంపెనీస్, బికాజ్ ఏంటంటే వాళ్ళ క్లెయిమ్ రేషియోస్, వాళ్ళ సర్వీస్ క్వాలిటీ మీద రికార్డ్స్ అన్ని మెయింటైన్ అవుతాయి కాబట్టి భయానికైనా సర్వీస్ కంపల్సరీ వాళ్ళు పాలసీ క్లెయిమ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు IRDA అని మానిటర్ చేస్తుంది వాళ్ళని కూడా. సో ఎటువంటి ఓన్లీ మన వైపు నుంచి డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండాలి, మనం కరెక్ట్గా క్లెయిమ్ కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ ఫాలో అయ్యి కరెక్ట్ డాక్యుమెంటేషన్ చేసి కరెక్ట్ వీడియోస్, దెబ్బతిన్న బాధలు దేనివల్ల అయిందని మనం కరెక్ట్గా ఇచ్చామనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా మన క్లెయిమ్ అనేది ఆనర్ చేస్తాయి, వెదర్ మనం చేసినా మన సర్వీస్ సెంటర్ చేసినా అండి. రైట్. సో అదేవిధంగా అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు ఇన్ఫామ్ చేయకుండా కొంతమంది వాళ్ళకి వాళ్ళు వెహికల్ తీసేసుకొని వెహికల్ని స్టార్ట్ చేయడం, ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాళ్ళు చేసేస్తుంటారు కదా, అంటే ఇలాంటి పనులు చేయొచ్చు అంటారా? ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయకముందే ఆ కంపెనీకి, సదర్ కంపెనీకి అలాంటి కరెక్ట్ కాదు, యాక్చువల్లీ పద్ధతి కాదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎవరైతే సర్వేయర్ ఉన్నారో మనం కన్విన్స్ చేయాల్సి వస్తుంది, ఈ డ్యామేజ్ మనం చేయలేదు, ఆల్రెడీ ఉన్న డ్యామేజ్. సో అయినంత వరకు డ్యామేజ్ అయ్యాక మనం ముట్టుకోకూడదు, ఇమ్మీడియట్గా క్లెయిమ్ పెట్టుకుంటే ఏంటంటే కంపెనీ అతను వచ్చి చేశాక కావాలంటే తను కదపండి సార్, తీసుకెళ్ళండి దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్, కావాలంటే కాస్ట్ మేము ఇస్తామని వాళ్ళే చెప్తారు. కొన్నిసార్లు వాళ్ళే పట్టుకెళ్తారు, లేదంటే ఇక్కడ నుంచి ఒక 5 kilometers మా ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి, మేము అక్కడ చేయిస్తాను అని వాళ్ళు చెప్పొచ్చు. చెప్పాకనే మనం కదపాలి కార్, అంతే తప్ప మనంతలు మనం కదిపి దాన్ని స్టార్ట్ చేసి పెట్టేసేసి దాన్ని రిపేర్లు చేసి పెట్టామంటే అయినంత వరకు మంచిది కాదు. అండ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి కూడా, సందర్భాలలో రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అందుకోసమే తక్కువ ఇవన్నీ ఆలోచించుకొని మనం యాడ్ ఆన్స్ తీసుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా, నేను ఫ్రెండ్స్ చాలామంది చూశాను, నా క్లయింట్కి చూశాను, ఇబ్బందులు లేకుండా క్లెయిమ్స్ బాగా వస్తాయి. వాళ్ళ అంటే ఈ ప్రాసెస్ టైం ఇబ్బంది అవ్వచ్చు, బట్ అనుకున్నట్టు మళ్ళీ మన కార్ మంచి కండిషన్లో అండ్ ఇర్రిపేరబుల్ లాస్ ఉందంటే మొత్తం IDV వరకు, రిటర్న్ టు ఇన్వాయిస్ ఉందంటే మొత్తం ఇన్వాయిస్ వాల్యూ ఇచ్చేస్తారు. సో మొత్తం మనం కొన్నప్పుడు ఎంత కట్టామో అంత అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు, మనం మళ్ళీ ఇంకో కార్ కొనుక్కోవచ్చు. సో పాలసీ కరెక్ట్గా ఉంటాయి. సో అందుకే ఈ యాడ్ ఆన్స్ చూసుకొని నెక్స్ట్ రెన్యువల్ ఎప్పుడున్నా సరే, ఇంతకుముందు లేకపోయినా సరే కొన్ని యాడ్ ఆన్స్ మనం ఇప్పుడు కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మర్చిపోయినా కానీ ఇప్పుడు యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కోసమైనా జాగ్రత్తలు పడవచ్చు, ముందు జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. వర్షాకాలంలో కార్లు ప్రమాదానికి గురైనా, వరదల్లో కొట్టుకుపోయినా, లేదంటే బురదలో కూరుకుపోయినా, మరి ఆ సందర్భంలో సదరు ఇన్సూరెన్స్ కంపెనీని ఏ విధంగా సంప్రదించాలి, సర్వేర్ వచ్చే వరకు కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.